beautiful, so elegant, just looking like a wow. డ్యూటీలో ఉండి ఇక్కడికి వచ్చింది. లాగిన్ చేసి పెట్టినా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే లైక్ ఇంటి దగ్గర ఫుల్ బోర్ కొడుతుందని చెప్పేసి డ్యామ్కి వచ్చినాం. మళ్ళీ డ్యామ్కి వచ్చినాక కింద గేట్స్ ఓపెన్ చేశారని తెలిసి కింద గేట్స్ చూడడానికి వచ్చినాం అన్నట్టు. అక్కడ ఒక బాబు తెలిసిండు, చూసారా ఎట్లుందో. నాతో పాటు వీళ్ళిద్దరు కూడా వచ్చారు. పాపం పిల్లకాయలకి ఇంటికాడ బోర్ కొడుతుందంట, అందుకే పట్టుకొచ్చిన. అది నాకే ఇంకో 10 నిమిషాలు అయితే నాది స్టార్ట్ అవుతుంది, డ్యూటీ స్టార్ట్ అవుతుంది. 10 నిమిషాల్లో డ్యూటీ పెట్టుకొని వచ్చింది బయటికి. లాగిన్ చేయాలి, ఇక్కడ టైం అయితే. నాకైతే ఈరోజు వీక్ ఆఫ్, సో అట్లా తీసుకొచ్చిన పిల్లల్ని బయటికి. ముందుకు పోయిన కొద్దీ బండి దిగబడుతుంది. ఈ అమ్మ ఇల్లు ఏందని చెప్పేసి ఆనే పడేసినాం బండి. ఆడ పడేసి ఇంక ముగ్గురం నడుచుకుంటూ వచ్చినాం. ఇక చూడరు ఎట్లా నన్ను వదిలేసి పోతుర్రు. ఓ ఎంత దూరం పోయారు చూడరు, వదిలేసి పోతుర్రు. కనీసం రెస్పాన్సిబిలిటీ లేదు నేనంటే వాళ్ళకు. వాళ్ళిద్దరు ఉంటే చాలా వాళ్ళకి అంతే. అమ్మ ఇంకెంత దూరం పోతారు, పోయేదే పోతుర్రు ముంగడికి. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ముందు ఇంకో అక్కడ పోయినాం, చూపిస్తాగండి. ఫస్ట్ పోయింది గాడికి. అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే డైరెక్ట్ దునుకుడు కాదు, చాలా పెద్ద రోడ్ ఉంది. ఓద్దు తిరిగి 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 ఇట్లకి వెళ్ళి వచ్చినాం. ఆ పైనకి పోయినాం మేము. ఆ నుంచి డైరెక్ట్ రూట్ కిందికి పెడితే అప్పుడే వచ్చేటోళ్ళం. చూడండి చాలా బాగా మస్తు మంది వచ్చిర్రు. మళ్ళీ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇంతసేపు వర్షం పడింది. వర్షం పడి తగ్గినాక వెంటనే మేము బయటికి వచ్చినాం. అంతలోపే ఇంతమంది ఉన్నారు ఇక్కడ. ఫొటోస్ చూడండి, స్నాపులు ఎక్కడ పోయినా స్నాపులది కూడా అవుతుంది. సరిగా నీ సీనరీ ఎట్లుంది ఐషు, ఎట్లుంది సీనరీ? నైస్. ఏడికి పోతావు ఇంకా, ఈత కొడతావేంది? వీళ్ళకి ఈత వచ్చాము దారి. సీనరీ అయితే చాలా బాగుంది. కరీంనగర్లో ఉన్న వాళ్ళు రాండి, ఓకే. నా పొంగ రూట్ కూడా చూపిస్తా క్లియర్గా. నిజంగా మంచిగా ఉంది. కానీ ఇంకో ఈ గేట్లో ఓపెన్ అయినప్పుడు రాకండి, ఈత కొట్టుకుంటూ పోవాలి ఇంటికి ఇంకా, ఓకే. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ గేట్లో ఓపెన్ అయినాయి. మంచిగా ఉంది సీనరీ. ఫ్యామిలీతోనైతే రండి, మంచిగా ఉంది. డ్యూటీలో ఉండి ఇక్కడికి వచ్చింది. డ్యూటీలో ఉండి ఇక్కడికి వచ్చి ఇంకో ఎంజాయ్ చేస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇంకా ఇట్లుంటాయి మంచిగా. మేనేజర్ చూడాలి, నవ్వుడు కాదు. మీ మేనేజర్ వీడియో చూస్తే అర్థమవుతుంది. బ్రీజ్ చూడండి, వాటర్ పడ్డం కావచ్చు. ఆ బ్రీజ్ ఎంత హైలైట్ ఉందో. అక్కడ దాకా అలో ఉంటే ఆ వాటర్ మన మీద పడితే హైలైట్ ఉంటుంది. చాలా బాగుంది. సో వెళ్ళేటప్పుడు అయితే మీకు రూట్ చూపిస్తామని చెప్పినాం కదా, సో చూసేయండి. మీకు డీర్ పార్క్ ఐడియా ఉందా? డీర్ పార్క్ ఆపోజిట్లో ఒక చిన్న సందు ఉంటుంది. ఆ సందులోకి డైరెక్ట్గా డెడ్ ఎండ్ వరకు వెళ్ళిపోతే మనకి మనం చూపించిన లొకేషన్ అయితే వస్తుంది అనమాట. ఆ సంది దగ్గర కూడా మీకు ఒక బోర్డు ఉంటుంది గుర్తుపట్టడానికి. ఆ బోర్డుని మేము మీకు చూపిస్తాము చూడండి. సో ఆ బోర్డు నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే అయిపోతుంది. కానీ రూట్ అయితే అసలు ఏం బాగాలేదు, కొంచెం బురద బురద, వర్షం పడడానికి చాలా గలీజ్గా ఉంది. బండి మీద అయితే కొంచెం కష్టం, చూసుకొని వెళ్ళండి. సో బోర్డు అయితే వచ్చేసింది చూడండి, ఇదే బోర్డు. ఈ బోర్డు నుంచి లోపలికి వెళ్ళిపోతే మీకైతే వచ్చేస్తుంది అనమాట. డీర్ పార్క్కి ఆపోజిట్ అంటే ఎగ్జాక్ట్గా ఉండదు, కొంచెం ముందుకు వెళ్ళినాక మనకైతే ఆ సంది కనిపిస్తుంది ఆ బోర్డుది. సో అక్కడ నుంచి వెళ్ళిపోతే మీకు ఈజీగానే దొరికిపోతుంది అనమాట లొకేషను. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక నా ఈవినింగ్ లాగౌట్ టైం అయిపోయినాక మేము ఈరోజు టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. కరీంనగర్లో శక్తి టెంపుల్ దగ్గర దాండియా మంచి ఆడుతారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఆటోలో వెళ్తున్నాం, నలుగురం ఉన్నామని చెప్పేసి. వెళ్ళే దారిలోనే అయితే ఒక దగ్గర డీజే పెట్టినారు. డీజే పెట్టి బోనాలు చేస్తున్నారు, ఊరేగిస్తున్నారు అనమాట. సో బాగుంది, మంచి అనిపించింది అది చూడంగానే.
టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఆటో అయితే ఎంట్రన్స్లోనే ఆపినారు. సో లోపల దాకా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా లైటింగ్స్ అయితే చాలా బాగా పెట్టినారు. అసలు ఎట్లా అరేంజ్ చేసినారేమో కానీ చాలా బాగున్నాయి లైటింగ్స్ అయితే. టెంపుల్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ నవరాత్రులు అనే రోజులు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ దాండియా ఆడతారు, కోలాటాలు వేస్తారు, చాలా బాగుంటుంది. కరీంనగర్లో ఎవరైనా ఉంటే పక్కా విజిట్ చేయండి, మీకు మంచిగా అనిపిస్తుంది చూడంగానే. అసలు లోపలికి వెళ్ళడానికి కూడా గ్యాప్ లేకుండే కొంచెం దబ్బుకుంటా లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఏం చేసినారంటే బాయ్స్ని బయట ఉండమన్నారు, లేకపోతే సైడ్కి ఉండమని చెప్పినారు. గర్ల్స్ని దాండియా వేయమని చెప్తే ఇంకా గర్ల్సే వేస్తున్నారు అనమాట అందరూ. అక్కడ సాంగ్స్ పెట్టినారు. సాంగ్స్ పెడితే కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఈ గుంపుల గోవిందంలో నేను ఎక్కడ ఉన్నానో చూసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.